ఉన్నాం. ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పోటుపాల గ్రామంలోనికి ఈ 3వ వారంలోనికి మమ్మల్ని ప్రభు పాలలోనికి తీసుకొచ్చినందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇక్కడ రావాల్సిన వారు ఈ గ్రామము, ఈ ప్రజలను మీరు దర్శించండి, దీవించండి. చక్కని పాటలు, ఆరాధన, కీర్తన, సాక్ష్యాల్లో తోడుగా మీ వాక్కులో కూడా తోడుండి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ఒక వాక్యాన్ని అనుకున్నాను, దేవుడు ఇంకొక వాక్యాన్ని చూపిస్తున్నారు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ వాక్యాన్ని మనం చాలా సార్లు ధ్యానించాం, విన్నాం, చూసాం. మరొకసారి ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలో ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. మనకొక పందెం ఉంది, విశ్వాసం పందెం. విశ్వాసంతో పరిగెత్తాలి. విశ్వాసంతో పరిగెత్తాలంటే ఏముంది అంటే ఎదురా చూడండి, మనము ప్రతి భారమును నీ భారము యెహోవా మీద మోపము. సరేనా? ఏ భారాలు ఉండే మనకు చూద్దామా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఏ భారాలు మనం ఇప్పుడు మోస్తున్నాము, ఏ భారాల్లో మనం ఉన్నామో ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 16:3. ఏ భారం ఇది? 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. తెల్లారు లేగితే అన్నమ్మ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఆమాసు గారు ఎరువుల కంపెనీకి వెళ్ళాలి, సీమోను నిమ్మ తోటలోకి వెళ్ళాలి, రత్నం గారు హోటల్కి వెళ్ళాలి, జోసెఫ్ అన్న 2 కలిపి వెళ్ళాలి. ఉదయం నిమ్మ తోటలోకి వెళ్ళాలి, సాయంత్రం డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా మన రాజా గారు అయితే డ్యూటీ మిస్ అయితే దాన్ని కవర్ చేయాలి కదా. ఇక్కడ ఎవరు ఖాళీ లేరు. ఎలిజబెత్ అమ్మ గారు కూడా ఖాళీ లేరు కదా. ఇవన్నీ మనకు ఉన్నాయి భారాలు. ఈ భారాల్లో ఒకటి నడుపుతున్నాం. జ్వరం వచ్చినా, ఒక్కోసారి కొన్నిసార్లు ప్రాణం నీరసం వచ్చినా ఏం చేస్తాం? పోతామా, ఆగిపోతామా? ఎట్టో గొట్ట వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ భారాన్ని ఎవరు చూడాలి? మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం? మన కుటుంబం, మన సంఘము, మన సమాజము, అందరికి పనికొస్తాం కదా. ఓన్లీ పెట్టలేనా? ఉండరుగా కదా. మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, సంఘము కోసం, వీళ్ళందరూ కదా. ఇవన్నీ భారాలే. మరి ఈ భారాలు ఏం చేయాలంటే నీ పనుల భారం. అయ్యా, నేను చేయాల్సిన పనులు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే నాకేం కావాలి? శక్తి కావాలి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలి, ఆలోచన కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి. ఇవి చెప్పాలంటే చాలా అన్నీ కావాలి. వీటిలో ఏది లేకపోయినా కష్టమే కదా. మరి ప్రతిది భారం అనుకుంటే అన్నిటికంటే భారం అయింది. ఇప్పుడు సేవ భారం అయిపోతుంది కదా. సేవ చేయటం కూడా భారం, సువార్త భారం, పరిచర్య భారం. భారం లేకపోతే ఎంత దూరం ఎట్టవుతాం కదా. చూడండి, ఈ భారాన్ని ఎవరి మీద మోపాలంట? ఎట్ట మోపుతాం కదా. తీసుకెళ్ళి మీద ఈ భారం ఉంది నాయన, చేస్తాం, సహాయం చేయండి. ఓకే, రండి.
మరొకసారి చూద్దాం. యెషయా గ్రంథం 24:20. యెషయా గ్రంథం 24:20 చూద్దామా? యెషయా గ్రంథము 24:20. భూమి మత్తుని వలె కేవలము తులుతున్నది, పాక వలె ఇటు అటు ఊగుతున్నది, దాని అపరాధం దాని మీద భారంగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కును. అపరాధ భారం. ఏ భారం? అపరాధ భారం. పన్ను భారం, అపరాధం. అపరాధం ఎప్పుడు వేస్తారు మనకి? తప్పు చేసినప్పుడు అపరాధం. పల్లెటూరులో వేయచ్చు, కోర్టుకి వెళ్తే కోర్టుకి వేయచ్చు. మన బండి సిగ్నల్ దాటేసి వెళ్ళిపోయినా ఇవన్నీ అపరాధ భారాలే కదా కదా. మనం చేయవలసింది కదా. లోన్లో తీసుకుని లోన్ టైంకి కట్టకపోతే అది కూడా అపరాధ భారమే కదా. బండి తీసుకొని బండికి టైంకి కట్టకపోతే కూడా అది కూడా భారాలే కదా కదా. అందుకని ప్రతి భారమును అన్నాడు. ఏ భారం? సులువుగా చిక్కులు పెట్టు. ఆ భారాలు ఏం చేస్తాయంట? చిక్కులోకి వెళ్ళిపోతుంటాం. అందుకని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. సరే చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేనా? యెహోవా కొరకు. అదేనా? చూద్దామా? రెండోది మూడోది వచ్చి చూద్దాం. చూడండి, ఇప్పుడు దాకా మనం సాక్ష్యం ఉన్నాం కదా. ఆ సాక్ష్యంలో ఉన్న మాట ఇక్కడ చూడవచ్చు. 23:2 యోబు గ్రంథం 22:3. 23:2 23:2 ఆయన నివాస స్థలము యొక్క నేను 23:2 నేటి వరకు నేను మరలిడచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా. అందరం చెప్పాం అన్నమ్మ కదా, మత్తు ఇస్తా ఉండి ఆపరేషన్ అని చెప్పినప్పుడు నేను అన్నాను, అన్న లోకంలో ఉండాలాగా మనం కూడా ఉంటే లోకంలో ఉన్న వాళ్ళకి మనకి చాలా. ఆ ఊర్లో ఆల్రెడీ ఒక ఆమెకు బాగోపోతే అలాగే పెట్టుకొని ఈరోజు చాలా మందిని మీకు ఇప్పుడు నేను చెప్పొచ్చేమో, కొంతమంది చూస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్. మా మేనత్త, మా పెదమాయన, మా భార్య, ఆయన పశువుల డాక్టర్. ఆమెకు ఒక పెన్షన్ వస్తుంది. చిన్న కూతురు బాగానే కేర్ తీసుకుంది. చిన్నలుడు కొడుకు లేదా, చనిపోయింది. పెద్దగా కూతురు తీసుకెళ్ళి చూద్దామని. కళ్ళు కనపడదు ఆమె కూడా. ఈ కళ్ళు కనపడడం కంఫర్ట్ ఏంటంటే ఒక చోట ఉంటే ఎక్కడ తలుపు ఉంటుంది, ఎక్కడ కిటికీ ఉంటుంది బాగా తెలుస్తుంది. అదే ప్లేస్ మార్చామంటే తెలియదు. ఆమె వెళ్ళి సకాపు గెలిపి పడిపోయింది. సేమ్ సత్తా ఎరిగిపోయింది. వాళ్ళు తెలియక ఆరంపోయి డాక్టర్కి చూపించాడు. అది కాస్త వారానికి ఆమె అట్లాగే ఉంటుంది. సరే ఈ చిన్న కూతురు తీసుకెళ్ళి చూపించి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి ఆమె ఇప్పుడు అక్క చెల్లకి ఏమి లేవు. నువ్వు చంపేసి అంటే నువ్వు చంపేసి. ఇది చెప్పాలని నేను తెల్లవాళ్ళు చెప్తాను. నాకు తెలిసి నేను చూసి నేను అనుకున్నాను, అన్న తప్పో ఒప్పో అయిపోయింది. చూస్తా అలాగా. రేపు ఈ నింద ఎక్కడ దాకా వెళ్తే జీవితాంతం అయ్యో తీసుకెళ్ళా బాగుండని కొడుకున్నా కూర్చొని ఇదే వస్తుంది. అనుకుని మా నాన్నకి నేను డబ్బులు లేనప్పుడు చాలా బాధపడ్డాను. వెళ్తే ₹1,00,000. మా సీమన్ బాబు ఉన్నాడు కదా. ఐసీలో టాబ్లెట్లకి 5,000 అయితే, టెస్ట్లకి 5,000 అయితే, ఆ రూమ్కి ఒక 5,000, 15,000, 10 రోజులు 1,50,000. అదేందా ఊరికే కదా. హాస్పిటల్లో భయపడిపోతారు అక్కడ. అవి ఇప్పుడు పిలుస్తారు సీమోన్ బాబు. నేను అన్నాను రాత్రి మాట్లాడతా సీమోన్ నేను ఇంత బాధపడి చెప్తానంటే నువ్వు చూసే కాబట్టి నీకు బాగా తెలిసింది. లేకపోతే నేను చెప్తే నీకు ఏదో అయ్యగారు చెప్తుంటాడు అనుకుంటారు. సీమోని చూసేపాటికి మొత్తం అంటే అటు ఇటు కూడా చూసాడు. ఫ్యామిలీని చూసాడు, ఇటు హాస్పిటల్ చూసాడు. అలా
విధానం చూసేపాటికి సీమోనికి ఒక పక్క కోపం, ఏం చెప్పలేం కదా, హల్లెలూయా. ఏం చేయలేము కదా కదా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎటువంటి అంటే బంధువులే బంధువులు అవుతారు, మనకు ఆప్షన్ లేదు. ఎట్లాగో దేవుడు ఒకరిని ఇచ్చారు, ఇద్దరిస్తే ఏమైంది మా అన్న పరిస్థితి. అదొకటి సంతోషం. హల్లెలూయా, దేవునికి మహిమ. గమనించండి దేవుని బిడ్డ, వాక్యం చూద్దామా దయచేసి. నేను ఎందుకు చెప్తుంటే ఇటువంటి ప్రాక్టికల్ గా చాలా చెప్పవచ్చు. అదేందా, తల్లిదండ్రులను చూసుకుని నాతో కొంతమంది పాస్టర్లు అన్నారు, పాస్టర్ గారు మీరు మీ అమ్మని చూసి తిట్టుకుని అదృష్టం మీకు వచ్చింది, మీ నాన్న చూసి అదృష్టం మీకు వచ్చింది. నేను చెప్తాను కదా, నేను మా అమ్మకి స్నానం చేపించేస్తాను, తీసుకొచ్చేస్తాను, నైట్ చేసేస్తాను. మా నాన్నకు కూడా, మా నాన్న అయితే మొత్తం క్లీనింగ్, చిన్నపిల్లవాడు క్లీనింగ్ చేసినట్టు చేసేస్తాను నీట్గా పని చేసుకుంటాను. ఎందుకంటే ఆయన తెలియదు, అన్కాన్షియస్ వెళ్ళిపోతూ ఉంటాడు. రేపు కూర్చున్నారా నాన్న అంటే నేను అక్కడ కూర్చున్నాను అంటాడు. ఆయన అప్పటికే మంచం మీద పొరకు మీద అన్ని దుడిచేస్తుంది, ఈ కట్టను కూడా దుడిచేస్తాడు. నేను రోజు అంతా చేసిన తర్వాత ఏంద్రా స్మెల్ వస్తుందని చూస్తున్నా, అన్నీ తుడిచేసాను. ఎక్కడ స్మెల్ వస్తుందని నేను ప్రార్థన పక్కన కట్టన్కి తుడిచేసాడు. నేను ఎప్పుడు తుడిచేసాడు అప్పుడు చూసుకోవాలి, కట్టను కొందరని తీసుకెళ్ళి కట్టను. అర్థమైందా? ఆ వాసన వస్తుంటే కింద వాళ్ళు అన్నారు, ఏంది వాసన వస్తుంది, ఎక్కడ వస్తుంది వాసన, ఎంతకైనా అయిపోతే పోతుంది. రోజుకి 4 సార్లు ఎక్కడ గొప్ప దీంట్లో సపరేట్గా అన్నీ చేసి. నేను ఎందుకు చెప్తానంటే తల్లిదండ్రులు చేసి అదృష్టం నాకు మీకు కూడా వస్తే చేసేయండి, లేకపోతే రేపు మనకు ఆ పరిస్థితి వస్తుందో రాదో తెలియదు. మనం చూసి కూడా ఉంటాడో ఉండడో కూడా, వచ్చిన అవకాశం వదులుకోదు. ఓకే, గమనించండి దేవుడి బిడ్డలారా, పనుల భారం, అపరాధ భారం, వ్యాధి భారం. ఎంత వ్యాధి ఈ భూమి మీద, వ్యాధి లేడు ఎవడు చెప్పుకోవట్లా. మరి అర్థం కదా అన్నట్టు మనలో చాలా ఉన్నాయి అంట, చెప్పుకోవట్లేదంట, ఏదో కవరింగ్ అంట. హల్లెలూయా, అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఈ వ్యాధులు, చాలా మంది వ్యాధులు ఈ రోజున ఎంతమంది వ్యాధులతో బాధపడతారు తెలుసా? చెప్పుకోలేదు. చెప్పుకుంటే ఏమంటారు, చెప్పుకుంటారు, మాట్లాడతారు, ఇదే ఉందో ఇంకోటి ఉందో. అర్థమైందా? చెప్పుకోలేదు. చెప్పుకోలేని వ్యాధులు బోర్డని ఉన్నాయి. చెప్పుకోలేని వ్యాధులు భారం. అర్థమైందా? గమనించు, చూడండి ఆదికాండము 12:10. అర్థమైందా? వ్యాధులు వస్తే ఇంట్లో ఏమొస్తాయి చెప్పండి? 12:10. వ్యాధులు వస్తే ఏమొస్తుంది ఇంట్లో? ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశము కరువు భారంగా ఉండదు. అబ్రహాము ఐగుప్తు దేశమునకు నివసించుటకు అక్కడికి వెళ్ళేది. కరువు రాదా? ఉన్న డబ్బులను అయిపోవా? ఏమి ఉండవు తెలుసా? అదే చెప్తున్నా నేను. నిజం అని చెప్పింది కరెక్ట్. నేను పొద్దున్న టీ తాగుతాక ఒకసారి పాలు తెచ్చి పెట్టే టైం లేక ఈ 10 రూపాయల కోసం నేను చాలా ఎత్తాను. కిచెన్లో, బైబుల్ కాడ, బెడ్రూమ్ కాడ ఈ 10 రూపాయలు తగ్గితే టీ తాగాలి. బహుశా మీకు ఎవరైనా ఏం చెప్తారు, బాగుండాలంటే బాగుండాలని చెప్తారు, కానీ నాకు అక్కడ చెప్పరు. ఏం బాగుండాలి పాస్టర్ గారు, ఫోన్ ఎత్తితే ఇక ఎత్తుకో పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆ బాధలన్నింటి ఒకసారి గుర్తొస్తే నిద్ర కూడా వస్తున్నాను. ఏంద్రా సార్ ఏంది బాధలా, ఇది కష్టాలు. అర్థమైందా? 100 మంది ఒకడో నాకు గుర్తురాడు, నాకు నిద్ర రాదు, గుర్తొచ్చేస్తాను. అది ఎందుకు వచ్చిందని మోకాళ్ళు వేసి నిద్ర వచ్చినప్పుడు మనసు ఎక్కడ నేర్చుకున్నాం. కొడుకుని ఆలోచించి బాధపడేదానికంటే ప్రభువా ఇలా అందరి బాధలు నువ్వే. ఎంతమంది కొడుకున్నా ఫోన్ చేస్తారు, ఆ సరోజు అమ్మ చేస్తుంది, సార్ గాలి వచ్చి తొక్కేస్తుంది సార్, ప్రార్థన చేయండి సార్. మీ అత్తగారు చదువుతా గాలి వస్తుంది సార్, ప్రార్థన చేయండి సార్. హల్లెలూయా, నువ్వు కూడా చేసుకోమ్మా. దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. మనకున్న సేవకులకి అనేక భారాలు ఉంటాయి, కనపడవు. సూపర్కి మాత్రం సూపర్ మ్యాన్ లాగా ఉంటారు, అంత లోన కదా. సేవ అన్నిటికంటే కష్టం, చేయాలి కానీ. అర్థమైందా? అందుకని ప్రేమతో ఏ ఒక్కరిని ఏమి అనకూడదు, పాపం వచ్చినా మింగేయాలి. అర్థమైందా? ఇప్పుడు మరీ దారుణం అయిపోతుంది పరిస్థితి. ఏమన్నుంటే అడిగేసే వాళ్ళు ఎక్కువైపోయారు.
ఈ అడుగుడు బేరం ఎక్కువ. నాకు అర్థం కాదు. మొగుడు మీద అడుగుతారు, పిల్లల మీద అడుగుతారు, పిల్లల మీద అడుగుతారు, మాస్టర్ మీద ఎందుకు అడుగుతారు నాకు తెలియదు. హల్లెలూయా. రండి నెక్స్ట్ రండి కదా. కరువు వచ్చింది ఇంట్లో. కరువు వస్తే ఎట్లుంటుంది కదా, ప్రార్థన చేయాలి. కాకపోతే ఇక కరువులో కూడా అబ్రహాం ప్రార్థన చేశారు. ఓకే, 5వది చూద్దాం. 5వది 22 యెషయా గ్రంథం. అధికారం ఏంటంట? అధికారం ఉంటే ఒక భారం. ఇప్పుడు అధికారం సర్పంచ్ ఉన్నాడు అనుకో, ఏం సర్పంచ్ గోతులు అయిపోయినాయి, లైట్లు పోయినాయి, ఈ డ్రైనేజీ సరిలేదు, ఎందుకైనా ఉండవు దిగాయి. పోయిందా? చూద్దామా? 22 యెషయా గ్రంథం. ఏ భారం అంట? అధికార భారం. పోయిందా? అతనికి నేను దావీదు ఇంటికి తాళము అధికారము అతని భుజం మీద ఉంచాను. అతడు తీయ ఎవడును మూయజాలి, అతడు మూయగా ఎవడును తీయజాలి. అధికారం. దావీదు ఒక గోత్రాన్ని దేవుడు అతని సింహాసనం మీద సొలొమోను, సౌలు, రెహబాము, యెరోబాము, అబియా ఒక గోత్రాన్ని ఇచ్చేసాడు. యోధా గోత్రాన్ని ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకి చూపుతానన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డలు గమనించాలి. దేవుడి వాక్యం మనకి ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. మనం నేర్చుకోవాలంతే, తెలుసుకోవాలంతే. అర్థమైందా? వినయంతో వినాలి. కానీ దేవుడు తప్పనిసరిగా నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడమంటే ఈ రోజున మనం అందరం ఇక్కడ చక్కగా పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం, వాక్యం వినిపిస్తున్నాం అందరం కలిసి. హల్లెలూయా. అవునా? ఆలోచించేయండి దేవుడు. ఇంకొక మాట చూద్దామా? చూడండి, అదైందా? 24:5 ద్వితీయోపదేశకాండం. 24:5 ద్వితీయోపదేశకాండం. అదైందా? ఇక్కడ మీరు అందరూ నేనేం కోరుకుంటానంటే, నాకు నేను వ్యాపారం చేసి వచ్చినాను కాబట్టి వ్యాపారం చేయాలని కోరుకుంటాను. విశ్వాసులు ఉండవు మీరు అందరూ. చూడండి, అదైందా? 24:5 అదైందా? ద్వితీయోపదేశకాండం. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేవలో చేరి పోకూడదు, అతని పైన వ్యాపార భారము మోపకూడదు. ఏడాది వరకు తిరిగి అతడు తన ఇంట నుండి తాను పరిత్యజించిన భార్యతో సంతోషించవలెను. హల్లెలూయా. అదేనా? వ్యాపారం భారం. వ్యాపారం పెట్టిన వాళ్ళకి నిద్ర ఉండదా? కూరగాయల వ్యాపారం చేసేవాడు ఇంటికి లెగాలి, 3 వాటర్ వ్యాపారం పెట్టాడు 3 లెగాలి. ఆఖరికి టీ వ్యాపారం కూడా అది ఇంకా కదా. ఈ వ్యాపారాలన్నీ ఏం చేస్తే మనల్ని నిద్ర ఉండవు. కానీ ఇప్పుడు వ్యాపారం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. తిరుపతిలో అర్థమైందా? కరివేపాకు బజ్జీలు ఎప్పుడైనా విన్నారు మీరు? కొత్తిమీర బజ్జీలు లేదా? ఈ మధ్యన కొత్తిమీర బజ్జీలు, పాలాకు బజ్జీలు, కరివేపాకు బజ్జీలు ఈ ఫ్యాషన్ అయిపోయింది. పుట్టకొక్కలు దోశ తిన్నారు మీరు? పెట్టుడు కాబట్టి అటు చెప్పేస్తారు కదా. కరెక్ట్ పెట్టుడు కామన్ అయిపోయింది. పనసకాయలు రకాల బిర్యానీ, ఆకుకూర బిర్యానీ కదా. ప్రతి ఆకుకూర దోశలో ప్రతి ఆకుకూర. ఎన్ని వ్యాపారాలు. నేను ఏమంటానంటే, విశ్వాసులైన వాళ్ళకి నేను బాగా గమనించింది, ఓసన్న మినిస్ట్రీకి గమనించింది. ఓసన్న స్టిక్కర్ తీసుకెళ్ళి వ్యాపారానికి పెట్టుకొని ప్రతి ఓళ్ళు వ్యాపారం, బండి మీద జ్యూస్ వ్యాపారం, కాయల వ్యాపారం, బొండాల వ్యాపారం, అదేనా ఏ వ్యాపారం వస్తే ఒక ఇంట్లో పెట్టుకుంది. ఇది తలుపు, రోడ్డుకి వస్తుంది తలుపు, ఇంట్లో పెట్టుకుంది. ఆ రోడ్డు మీద స్టవ్ పెట్టేసింది, దోశలు వేస్తుంది, ఇడ్లీలు వేస్తుంది, తింటున్నాం చక్కగా. ఎంత జరుగుద్ది అంటే జరుగుతుంది 3000. 3000 పొద్దున్నే పిల్లలు టిఫిన్ పట్టుకెళ్ళిపోతారు, మధ్యాహ్నం కూడా అదే వేసేస్తాను. 3000 ఎంత వద్దంటే 1500 ఉంటుంది. నాకేం తెలుసు, మీలాంటి చెప్తే తప్ప. రోజు 1500 అంటే నెలకే అందుకనే మా శ్రీమన్ బాబు చెప్పేది, ఈ బాబు గారిని
వ్యాపారంలో పెంచుతాయి. వ్యాపారం చేయించాలి. ఉద్యోగం చేస్తే ఇప్పుడు జీతం నెలకు వస్తుంది. డైలీ కనపడుతుంది. వ్యాపారం డైలీ కనపడుతుంది. మా నాన్న అంటాడు, ఒరే నేను చేసే వ్యాపారానికి ఎవరైనా నా దగ్గర రావాల్సింది, నేను ఎవరి దగ్గరికి బాగుంటా, ఎవడైనా సరే అది ఎవడైనా కానీ నా దగ్గరికి వస్తాడంట. వచ్చిన వాళ్ళ కొట్టమంటాడు అంటాడు. అది ఎంత మాసం కొట్టి అంటాడా. అట్లా నేను ఏమంటే దయచేసి మనం వ్యాపారం నేర్చుకున్నాం. నేను ఈ మధ్యకాలం అనుకున్నాను, ఈ ఆడవాళ్ళకి ఈ పేపర్ ప్రింట్ ఉంది కదా, పేపర్ ప్రింట్ చేసేది, కాసులు ప్రింట్ చేసేది పెద్ద వ్యాపారం. ఇప్పుడు అదే కనపడిన లాభం వచ్చేది. చాలా మంది అనుకుంటారు ఎవరు చేస్తారు, కూర్చొని చేసేదే. కాళ్ళు వ్యాపారం చేయొచ్చు, తీసి పెడతామేగా. నేను చూసాను కాళ్ళు లేనివాడు అందరూ అదే తీసేస్తాం, ఇది తీసి అందులో పెడతాం, తీసి అక్కడ పడేస్తాం. మేము ఆకులు తెచ్చే కాడ చూస్తాం, కాళ్ళు ఉండవు, కుర్చీలో కూర్చుంటాడు, అయ్యా పక్కన ఇదో పక్కన పెడతాడు తీస్తాడు. దయచేసి గమనించండి. నేను మీరు ప్రార్థన చేస్తే మీకు దేవుడి యొక్క వ్యాపారం మనకు అలవాటు ఏంటి తెలుసా? వ్యాపారం మీరు పెడితే రేపు పొద్దున్న 10,000 వ్యాపారం జరగాలంటే జరుగుతా. ఒక జొన్న రొట్లు అమ్ముతుంది, ఆ పెద్ద రోడ్లు. జొన్న రొట్ల ఎవరు తింటారు అబ్బా, మాకు అరగు అన్నారు. తెలియక అన్నారు. ఇప్పుడు ఆ జొన్న రొట్టెల కోసం ఆర్డర్ చెప్పి వెళ్తారమ్మా, మేము వచ్చేస్తాం, మాకు చేసి పెట్టు. గంట ముందు చెప్తే కూడా ఏం చేస్తలా. ఫస్ట్ ఏమన్నారు, ఎవరు తింటాడు జొన్న రొట్టె అన్నాడు. ఇప్పుడు జొన్న రొట్టె ఒక్కొక్క రొట్టె 50 రూపాయలు. ఫస్ట్ లో మనల్ని హీనంగా మాట్లాడతారు. ఆ హీనమే ఏమైంది? నేను అన్నాను ఒక ఆయన్ని, ఎందుకయ్యా ఇంత బాధపడతావు, 10 రూపాయలు తీసుకో, చిన్నదే బొగ్గులు పెట్టుకో, దాని మీద కాల్చి పెద్దది ఏముంటారు. 1000 రూపాయలు ఇప్పుడు 10,000 వ్యాపారం చేస్తున్నాడు. చికెన్ రోజుకి 10 కేజీలు అమ్మేస్తున్నాడు. దాంట్లో నేను అదే సలహా ఇస్తాను, చికెన్ పకోడీ వేసుకుంటాను, కేజీలు అమ్ముతా సార్. ఆలోచించి వ్యాపారం రోజు వస్తాయి, నువ్వు ఇంట్రెస్ట్ చూపించి కనుక చేస్తే వ్యాపారం. నెక్స్ట్ ఏమన్నా చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేద్దాం. చూడండి, ఓకే, చివరి మాట ఏంటి తెలుసా? ఇది మనకి అందరికీ మనం వద్దన్న మన దగ్గరికి వచ్చి కూర్చున్నది ఏంటి చెప్పండి? నువ్వు తోసేసిన నేను ఎన్నుకోతుంది, నువ్వు ఆలోచించుకొని ఆలోచింప చేసేది చెప్పాలా. నీకు ఎన్ని క్యూలు ఇచ్చినా కూడా చెప్పలేదంటే కష్టం. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోదు, అది నువ్వు వదిలేసి నేను వదలదు. అది ఏంటది చెప్పాలి. లేవీకాండం 22:9. లేవీకాండం 22:9. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాన్ని పాప భారముగా మోసుకొని దాని మీద చావకుండా అటు ఈ విధిని ఆదరించవలెను. ఈ విధిని ఆదరించు. ఏ భారం? పాప భారం. నేను చెప్పాను సార్, మీకు అది పాపం అని తెలియదంటే మీరు ఎక్కడ ఉండారో మీకే తెలియాలి. హల్లెలూయా. మీరు వదిలేసినా, మీరు తోసేసినా అది ఆకర్షణ. దేవుని వాక్యానికి అంతకంటే ఎక్కువ ఆకర్షణ ఉంది, కానీ మనం కనపడదే. అది కదా, ఇది మనకి కనపడదు. ఆలోచించి అదేందా కదా, సృష్టికర్తను మరిచి జనులు సృష్టిని సృష్టికర్తను ఏం చేశారట? మరిచి. కనుక ఇన్ని భారాల మధ్యలో మనం ఏం చేస్తున్నాం? అన్నిటిని చేయించవచ్చు. వ్యాపారం బాగుంది కదా, పనుల భారం చేయించవచ్చు, అపరాధ భారం ధరించి వ్యాధిని దోసుకెళ్ళిపోవచ్చు, కరువును దోసుకెళ్ళిపోవచ్చు, అధికార భారం దోసేయచ్చు కదా, వ్యాపారం దోసేయచ్చు. కానీ ఈ పాప భారం దగ్గరికి వచ్చేపటికి అనుకుని మొదటి వాక్యం నేను చెప్తున్నా, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి. ఎట్ట పెడతాం సులువుగా చిక్కులు? నేను చెప్పి మీకు వినపడలేదు అనుకో, మీకు వినపడాల్సింది వినపడకుండా వినపడకూడదు వినపడింది అనుకో, ఏమైంది? అయిపోలా. నేను అందుకుని వినండి. ఫస్ట్ ఏమంటాను? వినండి, వినాలి. చెవులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? వింటే అర్థమైంది.
వింటే తెలుసుకుంటావు, ఉంటే నేర్చుకుంటావు, ఉంటే గొప్పవాడవుతావు. హల్లెలూయా. దేవుడు పెట్టా విందాం, నేర్చుకుందాం. మనకుండా ఈ పాప భారాన్ని ఏం చేద్దాం? ఏం చేయింది అక్కడ పాట పడింది కదా, పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ పాపమంత సిలువలో, పాపమంత సిలువ మోసేసి రుధిరమే దారక సిలువలో పరముకు దారి. ఈ దారిలో నడపడానికి మనం ఆ పాపం నుండి బయటకు వచ్చాం అంతే. హల్లెలూయా. ఈ పాపాలు వదిలిపెట్టినంత సేపు మనం ఏం చేస్తాం? మొనగను కాళ్ళకు బురద అంటాం, కడుక్కోవడం బురద అంటాం. ఎప్పటికయ్యేది క్లీనింగ్? కాళ్ళు, చెప్పులు, చేతి రేఖ కూడా అరిగిపోతాయి. కనుక కడుక్కోవాలి. కడిగేసి ఏం చేయాలి? మీదట ఏం చేయకూడదు? అందుకని విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు నీ ముందుంచిన పందెములో ఓపికగా వెళ్ళాలా. ఫస్ట్ లామోస్ గారిని పాడుకోవడం అంటే అన్నాడా లేదా? మరి ఇప్పుడు పాడుతున్నా లేదా? రావాల్సింది ఒకటే, ఏంటి? ప్రార్థన. అది కూడా వచ్చేస్తుంది. అదే కోపం. అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తుంటే నేను ఎవరో చెప్తే చేయాల్సి వస్తున్నాను కోపం. అది కూడా అయిపోయిందా? ఒప్పుకుంటారు. అర్థమైందా? ఎవరో చెప్తే నేను చెయ్యాలి. అర్థమైందా కదా? అందుకని నేను చేసేంత వరకు నేనేమన్నండి, చెప్తైనా చేస్తారని నేనేం చేస్తాం? హల్లెలూయా. ఏ విధం చేతనైనా మీకేం రావాలి? ప్రార్థన రావాలి. అంతే. ఎలుగు అని చెప్పాను, ఎలుగు ఎలుగు అనుకుని మా అన్న స్విచ్ ఆఫ్ చేశాట. ఇంత స్విచ్ ఆఫ్ ఏంది లైఫ్ కదా, బల్బే తీసేది. ఎన్ని చిచ్చులు ఎత్తి ఎన్నిసార్లు స్విచ్ ఎత్తి వెలుగుతారు. అదొక దేవుడు పెట్టారా? వెలిగిద్దాం, దేవుడి వైపు వెలిగిద్దాం, వెలిగించేవారిగా ఉన్నాం. దేవుడు తప్పనిసరిగా అదేనా దేవుడు తప్పనిసరిగా మా